వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాకౌట్. కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు, కవిత వ్యాఖ్య. దుర్గం చెరువును ఆక్రమించారంటూ ఫిర్యాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు. ఆర్ఎండ్బి డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా, పలువురికి గాయాలు. ప్రపంచాన్ని చుట్టేస్తున్న మన తేలియా రుమాల్. ఇక వివరాల్లోకి వెళ్తే, శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం మాట్లాడిన తర్వాత సభలో మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రవేశద్వారం వద్ద వారు ఆందోళనకు దిగారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. అనంతరం గన్ పార్క్ వద్దకు వెళ్లారు. కేసీఆర్ ను ఉరి తీయాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉద్యమకారుణ్ణి ఉరి తీయాలని అంటే రక్తం మరుగుతోందని చెప్పారు. శాసన మండలి వద్ద మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. నా రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చాను. కేసీఆర్పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలి. బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాలి. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దు. బీఆర్ఎస్లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారు అని కవిత వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువును ఆక్రమించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు ఎన్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించి పార్కింగ్ వాడుతున్నారని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై అధికారులు ఫిర్యాదు చేశారు. రోడ్లు భవనాల శాఖ నూతన సంవత్సర 2026 డైరీ క్యాలెండర్ను ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈఎన్సీలు, సిఈలు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మనుగూరు నుంచి పాల్వంచకు వెళ్తుండగా మొండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పలువురికి గాయాలయ్యాయి. కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. అశ్వాపురం సిఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో మగ్గంపై నేసిన తేలియా రుమాల్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గజం అంజయ్య తొలుత 2011లో దీన్ని నేశారు. భారతీయ చేనేత కళాకారుల పనితనాన్ని వివరిస్తూ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఆర్ట్ గ్యాలరీ సహా 10 దేశాల్లోని ప్రముఖ ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిని సందర్శించగా అంజయ్య ఈ వస్త్రం ప్రత్యేకతను వివరించారు. ప్రత్యేకంగా పుట్టపాకలోనే మగ్గాలపై నేసే ఈ తేలియా రుమాల్కు 2020లో జాతీయ భౌగోళిక గుర్తింపు లభించింది. 16 అదృష్ట చిహ్నాలు, 108 ప్రకృతి ఆకృతులతో నేసే ఈ చీరలు జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.